ఏం కాదు బాగా తినేటప్పటికి అయిపోతుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ తేజ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ డూ చెక్అవుట్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఫస్ట్లీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వ్లాగ్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూడండి. మేము లాస్ట్ వీకే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అంటే శ్రావణ మాసంలో 4 ఫ్రైడేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటారు కదా, మేము సెకండ్ వీకే చేసుకున్నాము. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున పూజ అయిపోయాక మమ్మీ ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ సదురుతుంది. ఇంకా అమ్మవారి ఫోటో పెట్టేసి కలసానికి పసుపు కుంకుమ రాసి కలసం రెడీ చేస్తుంది మమ్మీ. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం. అంటే మమ్మీ అయితే ఓన్లీ కలసమే పెడుతుంది. అమ్మవారికి శారీ కట్టి అమ్మవారిని అయితే మళ్ళా పెట్టాం. మీరు ఎలా చేసుకుంటారు? అమ్మవారికి శారీ కట్టి పెడతారా లేకపోతే ఓన్లీ కలసమే పెట్టుకుంటారా? కమెంట్ చేయండి. ఇంకా మమ్మీ వ్రతం కోసం అన్నీ రెడీ చేస్తుంటే, డెకరేషన్ అవన్నీ రెడీ చేస్తుంటే అక్క నేను కలిసి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ మమ్మీ డెకరేషన్ చేసి అదంతా సర్ది వచ్చి మళ్ళీ నైవేద్యాలు చేయాలంటే ఇంకా లేట్ అయిపోతుంది. అందుకే మమ్మీ అది చేసే లోపల అక్క నేను కలిసి నైవేద్యాలు చేసి త్వరగా అయిపోతుంది. నాకు కుకింగ్ చేయడం అంతగా ఏమి ఇష్టం ఉండదు, కానీ కొన్ని ఐటమ్స్ చేయడం మాత్రం ఇష్టం. అందులో ఈ వడలు ఒకటి. నేను వడలు వేస్తుంటే అక్కేమో స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం డ్రై ఫ్రూట్స్ ఎంచుతుంది. ఇక్కడ మేము వంటలు చేస్తున్నాం, అక్కడ మమ్మీ డెకరేషన్ చేస్తుంది. రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. ఇంకా లాస్ట్ భక్ష్యాలతో మా నైవేద్యాల కుకింగ్ అయిపోయింది. మా పూజ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే మమ్మీ అక్క రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. మా అక్క రెడీ అయిపోయింది గాయ్స్. హౌ ఇస్ మై అక్క సారీ? అక్క చూడే. ఇంకా అక్క మమ్మీ శారీ కట్టుకొని రెడీ అయిపోయారు. నేను అదే డ్రెస్లో ఇంకా జస్ట్ జుట్టు వేసుకొని వచ్చేసాను. మమ్మీ కూడా. ఇంకా మమ్మీ అక్క కలిసి పూజ అయిపోయాక కట్టడానికి దారం అవి రెడీ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా అవి ఏమంటారో నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే గుర్తు రావట్లేదు. ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసి అందరం కూర్చొని మమ్మీ పూజ స్టార్ట్ చేసింది. ఇది చూసారా, తామర పూలు లక్ష్మీదేవిని కూర్చోబెట్టింది మా మమ్మీ. ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం హీరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం పాలచంద్రాయ నమః. ఓం నైవేద్యం సమర్పయామి. వ్రతంలో పసుపు గణపతి చేసి పెడతాం కదా, ఇంకా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
सुरपूजिते शङ्खचक्रागदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते धनधान्य समृद्धि देहि दापदया स्वाहम् सुचये नमः ॐ स्वाहायै नमः ॐ स्वदायै नमः ॐ सुदायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ क्षीरोदसम्भवायै नमः ॐ अनुग्रहपरायै नमः ॐ बुद्धये नमः ॐ वरलक्ष्मीदेव्यै नमः। छत्रं धारयामि, चामरं विजयामि, गीतं श्रवयामि, नृत्यं दर्शयामि। अंदोलिकाम समस्त राजोपचार, देवोपचार, शक्त्योपचार, भक्त्योपचार పూజः సమర్పయామి. తోరధారణం. ఈ క్రింది శ్లోకం చదువుతూ తోరము కుడి చేతికి కట్టుకోవలెను. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రభి వృద్ధం చ సౌభాగ్యం దేహి మే రమే. వాయన దానము. ఈ క్రింది శ్లోకం చదువుతూ వాయనం ఇవ్వవలెను. వరలక్ష్మి వ్రత కథ అంతా చదివేసి ఇందాక ఎగ్జాక్ట్గా వర్డ్ గుర్తు రాలేదు అన్నాను కదా, అదే కంకణం, అది కట్టేసుకున్నాం. ఇంతటితో వ్రతం అయిపోయింది. ఇంకా చేసిన ప్రసాదాలన్నీ అరిటాకులో పెడుతున్నాం అమ్మవారి ముందు పెట్టడానికి. ఇంకా అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలన్నీ అరటాకులో పెట్టేశాం. ఇక్కడ చూస్తున్న ఐటమ్స్లో మీకు ఏదంటే ఫేవరెట్ అండ్ మీరు ఎన్ని రకాలు చేసుకున్నారు నైవేద్యాలు వ్రతం కోసం, డూ కమెంట్. అండ్ వరలక్ష్మి వ్రతం షాపింగ్ అండ్ ప్రిపరేషన్ బ్లాగ్ కూడా చూసేయండి. ఇందిర ప్రతి గృహాంతు ఇందిరావై దాదతి చ ఇందిర తారకో బాభ్యం ఇందిరాయై నమో నమః. ఇంకా వ్రతం అంతా అయిపోయాక అమ్మవారి కోసం చీర, పూలు, పండ్లు, గాజులు పెట్టి అమ్మవారికి ఫస్ట్ అయితే వాయనం ఇచ్చేసింది మమ్మీ. వరలక్ష్మి వ్రతం షాపింగ్ అండ్ ప్రిపరేషన్ బ్లాగ్ చూసారా? ఆ రోజు షాపింగ్ వెళ్ళి తీసుకున్న చీరే ఇప్పుడు అమ్మవారికి పెట్టింది మమ్మీ. మీరు ఇంకా బ్లాగ్ చూడకపోతే చూసేయండి. వరలక్ష్మి వ్రతంకి మేము చేసుకున్న నైవేద్యాలు: వడపప్పు, సిరా,
బూరెలు కొంచెం మీది పట్టుకో. ఇవి చూపిస్తా. బూరెలు, బెల్లం అన్నం, దద్దోజనం, భక్షాలు, మీరు మనకండి శనగలు, వడలు, పులిహోర. ఇంకా వ్రతం అయిపోయాక మమ్మీ నాన్నకాలకి, అక్క బావకాలకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. వ్రతం మొత్తంలో మా బావ ఫేవరెట్ ఘట్టం ఇదే. ఇంకా దాని తర్వాత మమ్మీ అక్కకి ఫస్ట్ వాయనం వేస్తుంది, కాళ్ళకి పసుపు రాసి వాయనం వేస్తుంది. ఇంకా అక్కకి వాయనం ఇచ్చేసాక మేము అందరం కలిసి లంచ్ చేసాం. ఇంకా మిగతా వాళ్ళందరికీ వాయనం అయితే ఈవినింగ్ ఇచ్చింది మమ్మీ. ఇక్కడ మా పిన్నికి ఇస్తుంది ఇప్పుడు వాయనం. ఇంకా వాయనంకి వచ్చిన వాళ్ళందరినీ నేనైతే షూట్ చేయలేదు, అందరు కెమెరా ఫ్రెండ్లీ ఉండరు కదా అందుకే. ఇంకా మా పిన్నికి వాయనం ఇచ్చేసాక నైట్ అందరం కలిసి మూవీకి వెళ్దాం అనుకున్నాం. వస్తున్నారు మా చిట్టి చెల్లెళ్ళు. ఏం కనబడతలేదు. ఏం లేదు, ఒక నిమిషం ఆగండి. అసలు ఏం చెప్పట్లే కావాలని. లాస్ట్ వీడియోలో నేను ఓపెన్ చేయను. లాస్ట్ వీడియోలో అభి అక్కి కావాలని నన్ను అసలు ఏం చెప్పనియట్లే. లాస్ట్ వీడియోలో అభి అక్కి అని చెప్తే అభి అక్కి అని ఎవరని అడిగారు. ఇది అక్కి చిన్న చెల్లి, ఇది అబ్బి పెద్ద చెల్లి. మేము తెల్లగానే ఉంటాం కానీ ఇక్కడ లైటింగ్ లేకపోతే నల్లగా కనిపిస్తుంది. ఓకేనా గైస్? వరలక్ష్మి వ్రతం ఈ రోజే పొద్దున్న నుంచి అలసిపోయి ఉన్నాం. పడుకుందామంటే మా అక్క మూవీకి వెళ్దాం లైట్ వేయండి బాబా, మూవీకి వెళ్దాం అని అంది. అందుకే ఎంత అలసిపోయినా కూడా ఇప్పుడు అందరం కలిసి సెకండ్ షో మూవీకి వెళ్తున్నాం. ఆయన పెద్ద అంకుల్, అందుకే నన్ను ఆంటీ అంటాడు. లెఫ్ట్ సైడ్ పైన అదే లాస్ట్ సైడ్ చూడు. మేము ఏ మూవీకి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఏ మూవీకి వెళ్తున్నామో చెప్పండి. ఓసే పిచ్చిదానా చెప్పే. నువ్వని చెప్పబ్బి. విశ్వనారాయణ సన్స్. మా బావ పెద్ద సెలబ్రిటీ అయినట్టు క్యాప్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకున్నారు. నేను ఎవరో గుర్తుపడతారు. అవును, మిమ్మల్ని చూసే కుళ్ళు పడాలి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.